గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా జన సైనికులు వీర మహిళలు పనిచేయాలని, ఇదే తమ పార్టీ లక్ష్యమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు పేర్కొన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ప్రధాన కేంద్రంలో ఆర్కే రెసిడెన్సీలో ఆదివారం రెండో రోజు జనసేన నాయకులు కార్యకర్తల నుంచి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా నాగబాబు గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేయని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ చేసి చూపించారన్నారు. గత ప్రభుత్వం గిరిజన ప్రాంత అభివృద్ధికి కేవలం 90 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, పోలవరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, శ్రీశైలం వంటి తదితర గిరిజన ఐటీడీఏల పరిధిలో రహదారులు, తాగునీరు, మౌలిక సదుపాయాలకు 3,000 కోట్ల కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ, భాజపాతో కలిసి పనిచేస్తుంది. జనసేన నుంచి సర్పంచ్లుగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా పోటీకి జన సైనికులు వీర మహిళలు నిలబడతామని ఆయన చెప్పుకొచ్చారు. కూటమి నాయకులతో చర్చించి అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన నుంచి అభివృద్ధులను పోటీలో నిలబెట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ నాగబాబు ధృవీకరించారు. అందరికీ నమస్కారం. మేము పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గం స్థాయి, పార్లమెంట్ స్థాయిలో రకరకాల కమిటీస్ వేస్తూ ఇన్ఛార్జీలుగా, లేకపోతే కమిటీలో మెంబర్స్గా, లేదా ఇతర కమిటీస్ చాలా ఉన్నాయి. ఈ కమిటీస్లో సమర్థులైనటువంటి జన సైనికుల్ని, వీర మహిళల్ని దీనిలో తీసుకోవడానికి, వాళ్ళు ఎవరున్నారని చెప్పి వాళ్ళు సేకరించడానికి వాళ్ళ వివరాలు ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ మెంబర్స్ దాదాపు 30 మంది ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఏదో పనుల మీద ఉన్నారు. సో నన్ను ఒక పరిశీలకుడిగా పంపించారు. సో మాకు ఇంతకాలం ఏంటంటే చాలా కాలం పాటు ఎంతో కాలం పనిచేసిన మా కార్యకర్తలందరికీ, వీర మహిళలందరికీ ఒక పార్టీలో ఇంకొంచెం వాళ్ళని యాక్టివ్ పొజిషన్లో ఇంకొంచెం బలంగా పనిచేయడానికి ఈ కమిటీస్ వేయాలని నిర్ణయించుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అంతా ఒక 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో చాలా ఒకేసారి భారీ స్థాయిలో మేము ఈ కమిటీస్ వేస్తున్నాం. అంతకుముందు ఉన్న కమిటీస్ ఎన్నున్నా సరే ఇది ఒక అథెంటిక్గా స్వయంగా పవన్ కళ్యాణ్ గారే పర్యవేక్షిస్తారు. ఎవరెవరైతే ఈ కమిటీస్లో వాళ్ళ పేర్లు ఇచ్చారో రకరకాల పొజిషన్స్కి కమిటీస్లో, వాళ్ళందరినీ ఆయనే దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మాకు ఇంతకాలం పాటు ఎంతో కష్టపడిన మా కార్యకర్తలందరికీ ఒక బలమైనటువంటి ప్లాట్ఫామ్, ఇంకా బలమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. జనసేన అనేది ఒక బలమైన ప్లాట్ఫామ్ అయినా వాళ్ళని వివిధ శాఖల్లో తీసుకోవడం వల్ల, వివిధ కమిటీస్లో తీసుకోవడం వల్ల వాళ్ళు ఇంకా బలంగా పనిచేయగలుగుతారు. సో వాళ్ళందరినీ ఎవరెవరు ఉన్నారో అనేది అది సేకరించడానికే మేము వచ్చాము. నన్ను పరిశీలకుడిగా వేశారు. సో జనసేనని మరింత బలంగా, బాధ్యతగా, అలాగే చాలా సమర్థవంతంగా పనిచేయడానికి ఈ కమిటీస్ వేస్తున్నాం.